ఓం శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత గీతా మహాత్మ్యము. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ భగవద్గీతను పఠించిన తదుపరి గీతా మహాత్మ్యము అనేటువంటి దానిని పఠించుకోవాలి. ఎందుకు అంటే గీత యొక్క మహిమను తెలిసిన తర్వాత గీతను చదవవలసినటువంటి అవసరం అనేటువంటిది ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా దానిపై ఆసక్తి అవసరము అనేటువంటిది కూడా దాని యొక్క అవసరం ఏమిటి అనేది దానికి తెలుస్తుంది. గీత యొక్క మహిమ తెలిసినప్పుడే కదా గీతను పఠించాలి అనేటువంటి ఆసక్తి భక్తి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ గీత అనేటువంటిది ఒకేసారి అర్జున విషాద యోగము నుండి కూడా మరి మోక్ష సన్యాస యోగం వరకు రోజులో ఒక్కసారి మొత్తం కూడా మూలమైనటువంటి శ్లోకాలను మాత్రమే కాకుండా అర్థవంతంగా మరి దానిని అధ్యయనం చేయడానికి సమయం సరిపోకపోతే దానిని 3 భాగాలుగా చేసుకొని, ఎలాగంటే కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అనబడేటువంటి 3 భాగాలుగా చేసుకుని మొట్టమొదటి 6 కర్మకాండకి సంబంధించి, రెండవ 6 ఉపాసనాకాండకి సంబంధించి, మూడవ 6 ఈ జ్ఞానకాండకి సంబంధించినటువంటి విషయాలుగా మనమే విభజించుకొని దాని ప్రకారమే పరమాత్మ బోధించినటువంటి విషయాన్ని రోజుకి 6 అధ్యాయాల చొప్పున కూడా పారాయణం చేసుకోవచ్చు. లేదు ఒక్క అధ్యాయము చేసినా కూడా ప్రతిదానికి కూడా గీతను పఠించి ముగించిన తర్వాత గీతా మహాత్మ్యము అనేటువంటిది గీత యొక్క సారాంశ మహిమ అనేటువంటి దానిని పఠించడం వల్ల వచ్చేటువంటి మహిమను గురించి ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి విధిగా. కాబట్టి ఈ గీతా మహాత్మ్యము అనేటువంటి దానిని గురించి మనం ఇప్పుడు తెలియజేసుకుందాం. ధరోవాచ అంటే భూదేవి అడుగుతూ ఉన్నది, భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం పూజ్యమానస్య కథం భవతి హే ప్రభో. భూదేవి విష్ణుదేవుణ్ణి గురించి ఇలా ప్రశ్నిస్తుంది, ఓ భగవానుడా, ఓ పరమేశ్వర ప్రభు, ప్రారబ్ధము చేసుకున్నటువంటి సంచితాగామి ప్రారబ్ధ కర్మలలో ప్రారబ్ధము అనేది ముందుకు వచ్చి దాని సంబంధమైన దేహము వచ్చి దాని ప్రకారం ప్రారబ్ధ కర్మను అనుభవించేటువంటి వానికి చపలము కానటువంటి చంచలత్వము లేనటువంటి కదలనటువంటి అచంచలమైన భక్తి ఎలా కలుగుతుంది అని ప్రశ్నించింది. అప్పుడు విష్ణుమూర్తి ఇలా చెప్తూ ఉన్నారు, ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరత సదా సముక్తస్స సుఖీలోకే కర్మణానోపలిప్యతే. విష్ణుమూర్తి అంటున్నారు, ఓ భూదేవి, ప్రారబ్ధ కర్మను అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎవడైతే బుద్ధిపూర్వకంగా నిరంతరము ఎల్లవేళలా గీతను అభ్యాసము చేసేదాని యందు ఆసక్తుడై ఆనందముతో గీతను అధ్యయనము చేస్తూ ఉంటాడు, అటువంటి వాడు కర్మల నుండి కూడా విముక్తుడవుతాడు. కర్మల చేత కర్మ ఫలాల చేత అంటబడడు. ఈ ప్రపంచమునందు పాంచభౌతిక నిర్మితమైనటువంటి దేహమునందు కూడా సుఖంగా ఉంటాడు. మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నలిని దళమంబస. ఎలా ఉంటాడంటే నీటిలో తామరాకు ఉంటుంది, తామరాకు మీద నీరు పోసిన ఆకుని నీరు అంటనట్లుగానే ఈ గీతను రోజు కూడా నిత్యము ధ్యానము చేస్తూ గీతను అధ్యయనము చేసేటువంటి వానిని మహాపాపాలైనా సరే తామరాకుని నీరు అంటనట్లుగానే ఈ గీతాధ్యానము చేసేటువంటి వానిని మహాపాపాలు అయినప్పటికీ కూడా కొంచెం కూడా అంటకుండా ఉంటాయి.
అని చెబుతూ గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై. ఇంకా కూడా ఈ గీత అనబడేటువంటి సద్గ్రంథము ఎక్కడ ఉంటుందో, ఇంకా కూడా ఎక్కడైతే ఈ భగవద్గీత పారాయణము అనేది చేయబడుతూ ఉంటుందో అక్కడ ప్రయాగ మొదలైనటువంటి సమస్త పుణ్య తీర్థాలు కూడా ఉన్నట్లే. కాబట్టి అక్కడ తీర్థాలు కూడా ఉంటాయి అని చెబుతూ సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్రయే గోపాల గోపికా వాపి నారదోద్ధవ పార్షదైః సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే. ఎక్కడైతే గీతా పారాయణము అనేది జరుగుతూ ఉంటుందో అక్కడికి సమస్త దేవతలు వస్తారు, ఋషులు ఉంటారు, యోగులు ఉంటారు, నాగులు, గోపాలురు, గోపికలు, భగవత్పార్శ్వత్తులైనటువంటి నారదుడు, ఉద్ధవుడు మొదలైనటువంటి వారంతా కూడా వస్తారు. శీఘ్రంగా గీతాపారాయణం జరిగేటువంటి చోటులో ఎవరికైనా ఏదైనా అవసరమైతే సహాయం కూడా చేస్తారు. అదంతా కూడా అదృశ్యమైనటువంటి స్థితి, దృశ్యం కానటువంటి స్థితి. యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శృతం తత్రాహం నిశ్చితం పృథ్వీ నివసామి సదైవహి. కాబట్టి ఓ భూదేవి, గీతను గురించి ఎవరైతే విచారిస్తూ ఉన్నారో, గీతను ఎవరైతే పఠనం చేస్తూ ఉన్నారో, గీతను గురించి ఎవరైతే బోధిస్తూ ఉన్నారో, ఆ బోధించేటువంటి గీతను ఎవరైతే వింటూ ఉన్నారో, ఇలాగా విచారణ, పఠనము, బోధనము, శ్రవణము జరిగేటువంటి ప్రదేశము ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను ఎల్లప్పుడూ కూడా అక్కడ తప్పకుండా నివసిస్తూ ఉంటాను. గీతాశ్రయోహం తిష్టామి గీతా మే చోత్తమం గృహం గీతా జ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహం. నేను అక్కడే ఎందుకుంటాను అంటే నేను గీతను ఎల్లప్పుడూ ఆశ్రయించుకొని ఉన్నాను. అసలు గీతయే నాకు ఉత్తమమైనటువంటి నివాసానికి యోగ్యమైన మందిరము. ఇంకా కూడా గీతలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆశ్రయించుకొనే నేను ఈ స్వర్గ మర్త్య పాతాళ లోకాలు అనబడేటువంటి సత్వరజస్తమో గుణాలకు ప్రాతిపదికలైనటువంటి 3 లోకాలను కూడా నేను పాలిస్తూ ఉన్నాను. గీతా మే పరమా విద్య బ్రహ్మరూపాన సంశయ అర్ధమాత్రాక్షరా నిత్య స్వనిర్వాచ్య పదాత్మిక. గీత నా యొక్క పరమ విద్య. అది ఎటువంటిది? బ్రహ్మస్వరూపము. ఇందులో ఎటువంటి సంశయము కూడా లేదు. ఇంకా కూడా అది ప్రణవము యొక్క 4వ పాదమైనటువంటి అర్ధమాత్ర స్వరూపము. కాబట్టి ఇది నాశరహితమైనటువంటిది, నిత్యమైనది, అనిర్వాచ్యమైనది. ఇప్పుడు ప్రణవము అంటే 3 అర్ధమాతృకుల స్వరూపము అని కదా చెప్పడం. మరి ప్రణవము యొక్క 4వ పాదమైనటువంటి అర్ధమాత్ర స్వరూపము అంటే ఇప్పుడు 4 వేదాలకు మహాభారతాన్ని చేరిస్తే పంచమ వేదంగా చేర్చినట్లుగానే ఈ విధంగా ప్రణవానికి 4వ పాదమైనటువంటి అర్ధమాత్ర స్వరూపం ఏదైతే ఉన్నదో అదే గీత. అది నాశము లేనటువంటిది, శాశ్వతమైనది. దానిని ఇట్టిది అని చెప్పడానికి సాధ్యము కానటువంటిది. చిదానందేన కృష్ణేన ప్రోక్త స్వముఖతోర్జునం వేదత్రయీ పరానంద తత్వార్థ జ్ఞానమంజస. సత్తు చిత్తు ఆనంద స్వరూపులకు శ్రీకృష్ణ పరమాత్మ చేత ఈ గీత స్వయంగా అర్జునుడికి చెప్పబడింది. ఇది 3 వేదాల సారము, ఋగ్వేద, యజుర్వేద, సామవేదాల యొక్క సారము, పరమ ఆనంద స్వరూపము. ఈ గీతను ఆశ్రయించినటువంటి వారికి ఇది శీఘ్రముగా వెనువెంటనే శాశ్వతమైన బ్రహ్మ జ్ఞానాన్ని కలుగజేస్తుంది. యోష్టాదశ జపే నిత్యం నరో నిశ్చల మానసః జ్ఞానసిద్ధిం సలభతే తతో యాతి పరం పదం. ఏ నరుడైతే, ఏ మనుజుడైతే చంచలము కానీ నిశ్చలమైన చిత్తముతో కూడుకొని గీతను ఈ 18 అధ్యాయాలను కూడా
నిత్యము పారాయణము సలపడం చేస్తూ ఉంటాడు. ఈ పారాయణను అనుసరిస్తూ ఉంటాడు అతడు జ్ఞానాన్ని సిద్ధిని పొందుతాడు. దాని ద్వారా పరమాత్మ పదమైనటువంటి మోక్షాన్నే పొందగలుగుతాడు. పాఠే సమర్థ సంపూర్ణే తదర్థం పాఠమాచరే తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయ. గీతను మొత్తం ఒక్కరోజే చదువులేనటువంటి వారు ఆ గీతలో సగభాగమైనా సరే పఠించవచ్చు. దాని చేత వారికి మనం ఎటు కూడా భౌతికమైనటువంటి గోదాన భూదానాలు చేయలేము కదా. ఆ అర్ధభాగమైనటువంటి గీతలో సగభాగాన్ని నిత్యము పఠించగలిగితే దాని చేత వారికి గోదానము చేసినటువంటి అనేక గోవులను దానం చేసినటువంటి పుణ్యం లభిస్తుంది. ఈ విషయంలో సందేహము లేదు అని సాక్షాత్తు పరమాత్మే తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా కూడా త్రిభాగం పఠమానస్తు గంగా స్నాన ఫలం లభేత్ షడంసం జపమానస్తు సోమయాగ ఫలం లభేత్. ఇంకా గీత యొక్క 3వ భాగము అంటే 1/3 6 అధ్యాయాలు పారాయణం చేసేటువంటి వారికి గంగా స్నానం చేసినటువంటి ఫలం ఏదైతే ఉంటుందో అది ఒక్కసారి గంగా స్నానం కాదు, ఒక్కసారి 3వ వంతు చదివితే ఆ రోజు గంగా స్నానం చేసినట్లు. ఈ విధంగా ప్రతిరోజు కూడా 3వ భాగము అంటే 6 అధ్యాయాలు చదివినటువంటి వాడు ఆ రోజు గంగా నదిలో స్నానము చేసినంత పవిత్రతను చేకూర్చుకుంటాడు. అదే 6వ భాగము అంటే 3 × 6 18 అధ్యాయాలు. మరి 6 × 3 కూడా 18 అధ్యాయాలే కదా. కాబట్టి ఒకవేళ అలాగా 3వ భాగం పఠించలేకపోయినప్పటికీ కూడా 1/6 అంటే 3 అధ్యాయాలు పఠించే వారికి సోమయజ్ఞం చేసినటువంటి ఫలితం లభిస్తుంది. ఆ విధంగా ఏకాధ్యాయం తుయో నిత్యం పఠతే భక్తి సంయుత రుద్రలోకమవాప్నోతి గణో భూత్వా వసే చిరం. ఎవరైతే గీత యందలి ఒక్క అధ్యాయమైనా సరే సగము పఠించలేనటువంటి వారు 6 అధ్యాయాలు పఠించవచ్చు, 6 పఠించలేనటువంటి వారు 3 అధ్యాయాలు పఠించవచ్చు. 6 అధ్యాయాలు పఠించినటువంటి వాడికి గంగా స్నానం, 6 అధ్యాయాలు పఠించినటువంటి వారికి గోదాన ఫలితం లభిస్తే, మరి 6 అధ్యాయాలు పారాయణం సగం పఠించినటువంటి వారికి గంగా స్నానం ఫలం లభిస్తే, 6 అధ్యాయాలు పారాయణం చేసిన వారికి గంగా స్నానం వలన కలిగే ఫలితం చేకూరితే, 3 అధ్యాయాలు పఠించే వారికి సోమయాగ ఫలితం లభిస్తుంది. అలా కూడా సాధ్యపడలేదు అనుకున్నప్పుడు ఎవరైనా సరే గీతలో ఉన్నటువంటి ఒక్క అధ్యాయాన్ని భక్తితో కూడుకొని రోజువారీ నిత్యము పఠిస్తూ ఉంటాడు. అతడు రుద్రలోకాన్ని పొంది అక్కడ రుద్రునికి గణాలు ఉంటాయి కదా, ఆ రుద్రగణాలలో ఒకడై చిరకాలము దీర్ఘకాలము వసిస్తాడు. అంటే దాని యొక్క సత్ఫలితాన్ని గురించి చెబుతూ అధ్యాయ శ్లోకపాదం వా నిత్యం యః పఠతే నరః సయాతి నరతాం యావన్మనుకాలం వసుంధరే. ఇంకా విష్ణు భగవానుడు చెప్తూ ఉన్నారు, ఓ భూదేవి, ఎవడైతే ఒక్క అధ్యాయం అందలి 4వ భాగాన్ని అంటే అధ్యాయమంతా చదవలేకపోయినా అధ్యాయాన్ని 4 భాగాలు చేస్తే 4వ భాగాన్నైనా సరే నిత్యము పారాయణం చేస్తాడు. అతడు ఒక మన్వంతర కాలము కూడా, ఒక మనువు ఉన్నంత కాలము కూడా ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మనే పొందుతాడు. గీతాయాః శ్లోకదశకం 7-5-చతుష్టయం 2-3 తదర్థం వా శ్లోకానాం యః పఠేన్నరః చంద్రలోకమవాప్నోతి వర్షాణామయుతం ధ్రువం గీతాపాఠ సమాయుక్తో మృతో మానుషతాం వ్రజేత్. అంతేకాదు, ఒకవేళ 4వ భాగాన్ని కూడా చదవలేకపోవచ్చు. గీత యందలి రోజుకు 10 శ్లోకాలను కానీ లేకపోతే 7 శ్లోకాలైనా సరే, కాకపోతే ఇంకా 5 శ్లోకాలైనా తక్కువలో తక్కువ 5 కూడా చదవలేనటువంటి వారు 4 కానీ 3 కానీ 2 కానీ కనీసం ఒక్క శ్లోకమైనా సరే
చదవడము. ఆ ఒక్క శ్లోకం కూడా చదవడానికి చదివే శక్తి లేనటువంటి వారికి ఆ శ్లోకంలో అర్ధ శ్లోకమైనా కూడా ఎవడు దానిని గురించి తెలుసుకొని పఠిస్తాడో అతడు చంద్రలోకాన్ని, శీతలత్వాన్నే పొందుతాడు. అక్కడ 10,000 సంవత్సరాలు సుఖంగా ఉంటాడు. కానీ ఇదంతా కూడా మనం ప్రతి ఒక్కరం కూడా తక్కువగా ఉన్నది, శ్రమపడేది తక్కువగా శ్రమపడి ఎక్కువగా ఉన్నటువంటి సుఖాన్నే కోరుతూ ఉంటాం. ఇదంతా కూడా 10 శ్లోకాలు, 7 శ్లోకాలు, 5, 4, 3, 2, 1 కనీసం అర్ధ శ్లోకం అని చెప్పింది ఎవరికి అంటే ఆసక్తి భక్తి ఉండి కూడా చదువు చేతగానటువంటి వారు నేర్చుకొని పఠించేటువంటి వారికి మాత్రమే చెప్పింది. ఇక్కడ శ్లోకం పఠనానికి ముందు ఏముండాలి? గొప్పదైన నమ్మకం, అఖండమైనటువంటి భక్తితో కూడి ఉండాలి. అలాగా చేసినప్పుడు అతడు చంద్రలోకాన్ని పొందుతాడు. పరమ శాంతితో, పరమ ప్రసన్నతతో, శీతలత్వంతో 10,000 సంవత్సరాలు సుఖంగా ఉంటాడు. ఇందులో ఏమైనా సందేహం ఉన్నదా? భక్తిని చెల్లించేటువంటి వానికి ఇంత అని విలువ కట్టలేనటువంటి అపారవారమైనటువంటి సుఖమే వచ్చి లభిస్తుంది. ఇంకా కూడా గీతను పఠిస్తూ ఎవడైతే శరీరాన్ని వదిలివేశాడో అంటే మరణించేటప్పుడు కూడా గీతను పఠిస్తూ ఉంటాడో అతడు మళ్ళీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి శరీరము కంటే ఉత్తమమైనటువంటి జ్ఞానవంతమైన మానవ జన్మనే పొందగలుగుతాడు. గీతాభ్యాసం పునఃకృత్వా లభతే ముక్తిముత్తమాం గీతేత్యుచ్చార సంయుక్తో మ్రియమాణో గతిం లభేత్. అలాగా అతడు మానవుడై పుడతాడు కదా. అట్లా గీతను పఠిస్తూ శరీరాన్ని వదిలినటువంటి వాడు మళ్ళీ కూడా ఉత్తమ తరగతికి చెందినటువంటి మనుజుడై పుట్టి మళ్ళీ కూడా గీతనే అభ్యాసము చేస్తూ మరలా చేస్తూ ఉత్తమమైనటువంటి మోక్షాన్ని పొందుతాడు. ఇంకా కూడా గీత అని ఉచ్చరిస్తూ ప్రాణాలను విడిచేటువంటి వాడు మంచి సద్గతినే పొందుతాడు. గీతార్థశ్రవణాసక్తో మహాపాపయుతోపి వా వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహమోదతే. మహాపాపాత్ముడైన అనేకానేక జన్మల నుండి ప్రోధి చేసుకున్నటువంటి పాపాలను మూటగా కట్టుకున్నటువంటి వాడైనా సరే గీతను పఠిస్తూ గీత యొక్క అర్థాన్ని వినుటయందు ఆశ కలిగిన వాడైనట్లయితే వాని యొక్క ఆశ ఎందే వాడి పాపాలన్నీ హరించిపోతాయి. దాని వలన వాడు వైకుంఠాన్ని పొందుతాడు, అంటే సత్వగుణాన్నే పొందుతాడు. అక్కడ విష్ణువుతో సహా సత్వగుణ ప్రాతిపదికగా అతడు ప్రతిదాన్ని సమత్వంతో చూసి ఆనందాన్నే అనుభవిస్తూ ఉంటాడు. గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః జీవన్ముక్త సవిజ్ఞేయో దేహాంతే పరమం పదం. ఎవరైతే గీత యొక్క అర్థాన్ని ఎల్లప్పుడూ కూడా నిత్యము నిద్ర లేచినది మొదలు మళ్ళీ పరుండి సుషుప్తి అవస్థకు పోయేటంత వరకు కూడా నిత్యము శాశ్వతముగా జీవిక కొనసాగించేటువంటి జీవత్వము నశించి దైవత్వాన్ని పొందేటంత వరకు కూడా గీత యొక్క అర్థాన్ని సదా సర్వత్రా సర్వకాలముల యందు కూడా ఈ గీత యొక్క అర్థాన్ని నిత్యము చింతన చేస్తూ ఉంటాడు. అతడు అనేకమైనటువంటి కర్మలను చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాడు లోక వ్యవహారమునందు తిరుగుతూ ఉన్నట్లు కనబడినప్పటికీ కూడా వాడు జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి జీవన్ముక్తుడే అని చెప్పబడతాడు. ఎందుకు? జీవన్ముక్త స్థితియే కదా నిరంతరము సత్య వస్తువును గురించి చింతన చేస్తూ సత్య వస్తువును అంటే ఉండి శాశ్వత పరమాత్మతత్వాన్నే స్థిరముగా దాని యందు శాశ్వత విశ్రాంతిని పొందేటువంటి వాడే కదా జీవన్ముక్తుడు. అటువంటి స్థితిని కల్పించేదే కదా గీత యొక్క అర్థము.
కాబట్టి ఇంకా కూడా దేహ పతనానంతరము అతడు దేహం పతనమైందా జీవన్ముక్తుడే అయినప్పటికీ కూడా అతని యొక్క దేహ పతనము జరిగిన తర్వాత అతడు పరమాత్మ పదాన్ని పొందుతాడు. అంటే అది విదేహ కైవల్యము. బ్రతికి ఉండగా ఉన్నటువంటి స్థితి జీవన్ముక్త స్థితి అయితే విదేహముక్తి జీవన్ముక్తి. జీవించి ఉండగా ముక్తత్వాన్ని పొందినటువంటి వాడు జీవన్ముక్తుడు. శరీరాన్ని వదిలిన తర్వాత విదేహముక్తుడు. ఈ విధంగా విదేహ కైవల్యాన్ని పొందుతాడు అని చెబుతూ గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయ నిర్దూత కల్మషాలోకే గీతాయాతాహ పరంపదం. ఈ ప్రపంచమునందు గీతను ఆశ్రయించుకొని జనకుడు మొదలైనటువంటి మహారాజులు, చక్రవర్తులు అనేటువంటి సార్వభౌములు, అనేక రారాజులు అనేటువంటి వారు అనేక మంది గీతను ఆశ్రయించుకొని ఉన్నారు. ఈ యొక్క పాంచభౌతిక దేహముతో ఉండి ప్రపంచంలోకి వచ్చినటువంటి ఆకాశవాయువు అగ్ని జల పృథ్వులతో కూడినటువంటి ఈ పంచభూతాలలోకి పంచభూత నిర్మితమైనటువంటి దేహాలను ధరించి ఉండి కూడా గీతను ఆశ్రయించుకొని ఉన్నటువంటి జనకుడు మొదలైనటువంటి చాలామంది రాజులు పాపము నశించినటువంటి వారే ఆ పరమాత్మ పదాన్ని పొందగలిగి ఉన్నారు గీతను ఆశ్రయించడం చేత. గీతాయాః పఠనం కృత్వా మహాత్మ్యం నైవ యః పఠేత్ వృధా పాఠో భవేత్ తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః. గీతను పఠించి అంటే గీతను ప్రతిరోజు సగభాగం పఠించాలని 18 అధ్యాయాలు పఠించడం మంచిదని, అలా పఠించలేని వారు 9 అధ్యాయాలు పఠించాలని, అలా చేయలేనటువంటి వారు 6 అధ్యాయాలు పఠించవచ్చని, 6 పఠించలేనటువంటి వారు 3 అయినా పఠించవచ్చని, 3 పఠించలేనటువంటి వారు 1 అధ్యాయమైనా పఠించమని, 1 అధ్యాయము చేయలేనటువంటి వారు 10 శ్లోకాలైనా 7 శ్లోకాలైనా 6 అయినా 5 అయినా 4 అయినా 3 అయినా 2 అయినా 1 అయినా కనీసం అర్ధ శ్లోకమైనా సరే పఠించండి అని కదా చెప్పడం. ఇలా గీతను ప్రతిరోజు కూడా అధ్యయనము పఠనము అనేది జరిగిన తర్వాత మహాత్మ్యము గీత యొక్క మహిమను తెలియజేసేటువంటి ఈ శ్రీ విష్ణు భగవానుడు భూదేవి సంవాద రూపమైనటువంటి గీతా మహాత్మ్యాన్ని గురించి ఎవరైతే పఠించకుండా ఉంటారో అతని యొక్క పారాయణము తగినటువంటి ఫలితాన్ని ఇవ్వదు. వాడు భక్తితో పఠించినప్పటికీ కూడా కనీసము ఈ మహాత్మ్యాన్ని తప్పనిసరిగా పఠించాలి. గీత యొక్క మహిమను గురించి వేణోళ్ళ కొనియాడడం కాదు, ఒక్కసారి గీత యొక్క మహిమను గురించి తెలుసుకున్నప్పుడే గీత పట్ల శ్రద్ధ, భక్తి, విశ్వాసము అనేది కలుగుతాయి. కాబట్టి అలాగా గీతను పఠించిన తర్వాత మహాత్మ్యాన్ని ఎవరైతే పఠించలేదో అతని యొక్క గీతాపారాయణము అనేటువంటిది తగినటువంటి సత్ఫలితాన్ని ఇవ్వకుండా వ్యర్థమైపోతుంది. చేసినటువంటి గీతా పఠనము ప్రయోజనము లేకుండా పోతుంది. కాబట్టి అటువంటి వాని గీతా పఠనము కేవలము శ్రమ మాత్రమే మిగులుతుంది అని చెప్పబడుతోంది. కాబట్టి ఏతన్మాహాత్మ్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః సతత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్. ఈ మహాత్మ్యంతో పాటు గీతాపారాయణము చేసేటువంటి వాడు పైన ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి ఫలితాన్ని పొందుతారు. ఎలాగా? ఈ మహాత్మ్యంతో పాటు గీతాపారాయణం చేయాలి. గీతాపారాయణం అయిన తర్వాత ఈ మహాత్మ్యాన్ని చదవాలి. ఈ విధంగా చేసేటువంటి వాడు ఈ మహాత్మ్యాన్ని అనుసరిస్తూ గీతాపారాయణం చేసేటువంటి వాడు ఇప్పటి వరకు మనం ఎన్ని చదివితే ఎటువంటి ఫలము, గంగా స్నాన ఫలము, ఇంకా సోమయాగ ఫలము, ఇంకా ఇటువంటివి అనేక మహిమలు, ఫలితాలు ఇవన్నీ చెప్పబడినటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో గీతాపారాయణం జరిగిన తర్వాత మహాత్మ్యాన్ని కూడా అనుసరించి గీతాపారాయణం చేసేటువంటి వాడు ఈ ఫలితాలను పొందుతాడు. దుర్లభమైనటువంటి పొందడానికి సాధ్యము కానటువంటి సద్గతి ఏమిటి అంటే నిర్వాణ స్థితి, మోక్షతత్వమే కదా. దానిని కూడా పొందగలుగుతాడు.
అని చెబుతూ ఇంకా శౌనకాది మహర్షులందరికీ కూడా సూతుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఇలాగా శ్రీ విష్ణు భగవానుడు భూదేవికి గీతా మహిమను గురించి తెలియజేస్తూ గీతాపారాయణ అయిపోయిన పిదప ప్రతి ఒక్కరోజు కూడా గీతాపారాయణము గీతాధ్యయనము ముగిసిన వెంటనే గీతా మహిమను గురించి తెలియజేయాలి. దానిని గురించి గీతా మహిమను గురించి పఠించాలి, దానిని గురించి తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని గురించి విష్ణు భగవానుడు భూదేవికి తెలియజేశారు అనే శౌనకాది మునీంద్రుడు అందరికీ కూడా సూత మహాముని ఇలాగా చెప్తూ ఉన్నారు. మాహాత్మ్యమేతద్గీతాయ మయా ప్రోక్తం సనాతనం గీతాంతే చ పఠేధ్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్. సూతుడు చెప్తూ ఉన్నాడు, ఓ శౌనకాది మహర్షులారా, ఈ ప్రకారంగానే సనాతనమైనటువంటి గీతా మహాత్మ్యమును, ఇది ఎప్పటిది అంటే ఎప్పటిది అప్పటిది అని దీనికి ఒక కాలనియమం లేదు, ఇది ఎప్పటిది అంటే సనాతనమైనది. ఆ విధంగా ఉన్నటువంటి ఈ గీతా మహాత్మ్యాన్ని గురించి నేను మీ అందరికీ కూడా విస్తారంగా విశదపరిచాను, తెలియజేశాను. దీనిని గీతా పారాయణము అయిపోయిన తర్వాత ఎవడైతే దీనిని పఠిస్తాడో ఇప్పటి వరకు కూడా విష్ణు భగవానుడు భూదేవికి తెలియజేసినటువంటి ఆ యొక్క మహిమ యొక్క ఫలితాలను గురించి మరి దానిని పఠిస్తాడో అటువంటి ఫలితాలు మొత్తం కూడా ప్రతి ఒక్కరూ పొందగలుగుతారు అని చెబుతూ ఓం ఇది శ్రీ వరాహపురాణే శ్రీ గీతా మహాత్మ్యం సంపూర్ణం. ఈ విధంగా అంటే శ్రీ వరాహ పురాణమునందలే శ్రీ గీతా మహాత్మ్యము అనేటువంటి తెలియజేయబడింది. అంటే గ్రంథం యొక్క మహిమను తెలుసుకున్నట్లయితే గ్రంథము పట్ల శ్రద్ధ కలుగుతుంది. అదే గ్రంథం యొక్క మహిమను తెలుసుకోలేదనుకో గ్రంథము పట్ల శ్రద్ధ అనేటువంటిది కలుగదు అనేటువంటి అర్థాన్ని స్ఫురింపజేస్తూ ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచనే భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్తు.